వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం వారం రోజుల నుంచి సర్వే చేపడుతోంది. సజ్జల ఎస్టేట్లో 42 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలతో అధికారులు సర్వే చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు తన 2.5 ఎకరాల డీకేటీ భూమిని ఆక్రమించారని బాధితుడు రాజానాయక్ వాపోయారు. భూమి తిరిగివ్వాలని అడిగితే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఏళ్లుగా భూమి కోసం పోరాటం చేస్తున్న ఫలితం లేదని, కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న రాజానాయక్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో సజ్జల ఎస్టేట్ నిర్మించారు. అక్కడ దాదాపు 200 ఎకరాల్లో సజ్జల ఎస్టేట్ నిర్మించినప్పటికీ 42 ఎకరాలకు పైగానే అటవీ భూములు ఆక్రమించారనేటువంటి అభియోగాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు జిల్లా కలెక్టర్ సర్వే కూడా కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఆ సజ్జల ఎస్టేట్ భూములపైన సర్వే కొనసాగుతోంది. అటవీ భూములు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఆ సజ్జల ఎస్టేట్ ప్రధాన గేటు ఎదురుగానే 2.5 ఎకరాల డీకేటీ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసినటువంటి రాజానాయక్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజానాయక్, చెప్పండి, అసలు ఈ సజ్జల ఎస్టేట్లో మీ భూమి ఎప్పుడు ఆక్రమణకు గురైంది, దాని విశేషాలు ఏంటి? సార్ 1993లో మా డీకేటీ పట్టాలు ఇచ్చారు సార్. తర్వాత 97లో సజ్జల రామకృష్ణారెడ్డి సారు అది కావాల్సిందిగానే మా భూములన్నీ రద్దుపరిచి ఆయన స్వాధీనపరుచుకున్నారు సార్. అది మేము మాడి తోటలు కూడా వేసినాం సార్. కావాల్సిందే దీనికి ప్రూఫ్ కూడా పెట్టినాం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి 5 ఉద్యోగాలు ఇస్తాను, పక్కన 5 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. ఇంతవరకు నాకు ఏ సహాయం చేయలేదు సార్. నేను ఎన్నోసార్లు సార్ దగ్గర 10 అర్జీలుగా సమర్పించాను సార్. నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. సజ్జల రామకృష్ణారెడ్డిని మరి వాళ్ళ సందీప్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి నన్ను చాలా ఏళ్ల నుంచి నాకు 97 నుంచి నా భూమి స్వాధీనపరుచుకున్నారు కనుక నాకు అప్పటి నుంచి మాకు సంవత్సరం ఎకరకు ₹1,00,000 చొప్పున మాకు గుత్త కూడా చెల్లించాలని నేను కోరుతున్నాను సార్. ఒకవేళ చెల్లించలేని ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతానని వాళ్ళకి హెచ్చరిస్తున్నాను సార్. నేను ఇప్పుడు ఆ సజ్జల భూముల్లో మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరెవరి పేరుతో ఉంది, ఎప్పుడు ఆక్రమించారు, ఎందుకు ఇలా చేశారు? సార్ మాది వచ్చి 2 ఎకరాల 64 సెంట్లు సార్. మా అమ్మ పేరుతో 1 ఎకరా 34 సెంట్లు సార్. బుక్కే దేవి పేరుతో, ముత్యాలమ్మ మా భార్య సార్. నా భార్య పేరుతో ముత్యాలమ్మ పేరుతో 1 ఎకరా 30 సెంట్లు సార్. అది పూర్తిగా నాకు 2 కొడుకులు సార్, 1 కుమార్తె ఉన్నారు సార్. మా అమ్మకు మేము 5 మంది కొడుకులం సార్. మాకు ఇమ్మని సందీప్ రెడ్డి నవంబర్ 27వ తేదీన ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చాడు సార్. నేను కూడా పోయాం సార్. ఎంఆర్ఓ సార్ సర్వే చేసి ఇస్తాను ఇప్పుడు సార్ 24 సార్. నవంబర్ 27 అయితే సందీప్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాడు సార్. వచ్చి మీ భూమి మీకు ఇస్తాను, మీరు చేసుకోండి అని చెప్పారు సార్. మీరు ఇస్తే నేను చేసుకోను సార్. నాకైతే గవర్నమెంట్ పరంగా నాకు కలెక్టర్ సార్ వారు, ఎంఆర్ఓ సార్ వారు నాకు డీకేటీ పట్టాలు పాస్బుక్లు ఇస్తే కన్నా మేము చేసుకుంటామని నువ్వు చెప్తే మేము తీసుకోము. 5 కావాలంటే 10 ఎకరాలు తీసుకొని సందీప్ రెడ్డి సార్ చెప్పారు సార్. నేనైతే తీసుకోను సార్, మీ భూమి నాకు వద్దు. నా భూమి కాడికి నాకు ఇప్పివలసిందిగా నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే నేను గత 7 ఏళ్ళ నుంచి దాదాపు నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి సజ్జల రామకృష్ణ సార్ను చాలా మాటలు పలుమార్లు ఎంత ఆఫీస్లో పోయి ఎన్నోసార్లు కలిశాను సార్. అయినా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. నేను మా పేద కుటుంబం సార్. మేము మా భార్య ఉద్యోగం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలెక్టర్ మీద లేనిపోని అని తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డీఓ సారు ఎంఆర్ఓ సార్ ఇద్దరు కలిసి మా భార్య ఉద్యోగం సతాయించి మా భూమి మాకు ఇప్పకుండా అది మేము ఏడబ్ల్యూ కింద మార్చాము. ఇస్తే ఆయనకు 99 సంవత్సరాలు లీజుగా ఇవ్వమని ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ సార్ ఇద్దరు ఇది చేసినారు సార్. నా మీద ప్రెజర్ పెట్టినారు. నేను ఇవ్వను, నాకు 99 సంవత్సరాలు లీజుగా ఎందుకు ఇస్తాను, మా భూమి నేను వ్యవసాయం చేసుకుంటాను, నా భూమి నాకు కావాలని అడిగినాను సార్. ఇంక సందీప్ రెడ్డి ఏమంటే నాకు నీకు కావాల్సిన ఎంత డబ్బులు కావాలని ఇస్తాను బాబు, మా భూమి మేము మధ్యలో ఉంది కనుక మేము అట్లా ఇవ్వడానికి లేదు. పోనీ నాకు ఆ భూమి నాకు ఇవ్వకపోయినా పర్లేదు సార్. నాకు పక్కన ఏడన్నా మీ అంత భూమి అన్ని 100 ఎకరాల భూమి ఉంది కదా, నా పక్కన ఇమ్మని అడిగాను సార్. అయినా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. మీరు సీఎం చంద్రబాబుకు రాసినటువంటి లెటర్లో ఈ సజ్జల సోదరుడు కుమారుడు సందీప్ రెడ్డి మిమ్మల్ని బెదిరించారు, ట్రాక్టర్తో కూడా గుద్దించి చంపుతానని కూడా చెప్పాడు. ఏమన్నాడు ఆయన? సార్ ఒకప్పుడైతే ఆ సార్ మాత్రము నేను చెప్పాను సార్, మేము చెప్పిన ప్రకారం చెప్పకపోతే మీకు లారీతో గుద్ది లేకపోతే కారుతో గుద్ది చంపుతాము, ఇక్కడ మీకు ఎవరు అడిగే నా కొడుకులు లేరు, నేను ఊరికి అనవసరంగా ఇది చేస్తాను, ఆ 2.5 పట్టుకొని ఊగులాడుతున్నావు, ఆ 2.5 ఏం పండుతాడా ఏం పండుతాడా అని మాకు
సందీప్ రెడ్డి గారు చెప్పాను సార్. నేను సందీప్ గారు 10 మార్లు హెచ్చరించాను సార్. నేను హెచ్చరించినా కూడా ఆయన ఏందో ఇడేం చేసుకుంటారు ఒక సుగాలుడు అని అట్లా ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యాడు సార్. తప్ప లేకపోతే ఇంతవరకు జరిగేది కాదు సార్. ఇప్పుడు ఈ రోజు మీరు డిఎస్పీ కార్యాలయానికి విచారణ కోసం వచ్చారు. ఎందుకు నిన్న డిఎస్పీ పిలిపించాడు? డిఎస్పీ సార్ కూడా పిలిపించి మీ భూమి నీకు ఇప్పిస్తాం బాబు, మా కలెక్టర్ మాకు చంద్రబాబు నాయుడు నుంచి నోటీస్ వచ్చింది, దాని మీద మేము స్పందిస్తున్నాము, మీ ఎంఆర్ఓ గారిని రాస్తాను, మీ భూమి ఎక్కడికి పోతే నీ భూమి ఇప్పించే పూజ మాది అంటున్నారు సార్. ఏమో న్యాయం చేయాలని నేను డిఎస్పీ సార్ని వేడుకున్నాను సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సజ్జల ఎస్టేట్లో 42 ఎకరాలు అటవీ భూమి కూడా ఉందని ఆక్రమించారని చెప్తున్నారు. అటవీ భూమి ఆక్రమించి ఉండొచ్చు సార్ వాళ్ళు? ఇక్కడ సర్వే అంతా చేశారు సార్. అప్పుడు 130 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ తేలింది సార్. ఇప్పుడైతే 52 ఎకరాలు చూపిస్తున్నారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇది ఏందో మళ్ళా తారుమారు చేస్తున్నారని నాకు అనుమానం ఉంది సార్. దీనికి రీసర్వే బాగా చేయాలని కలెక్టర్ సార్ను ఇది చేస్తున్నా వేడుకుంటున్నాం సార్. వీళ్ళు ఆ ఫారెస్ట్ వాళ్ళు మాదని, ఫారెస్ట్ వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళే ఇది చేసుకుంటున్నారు తప్ప అది పూర్తిగా సమగ్ర విచారణ పూర్తిగా బాగా జరిపించవలసిందిగా కోరుతున్నాం సార్. నేను అటవీ భూమి ప్రభుత్వ భూమి ఆక్రమించినారనేది ఒక వైపు అయితే, మీలాంటి బాధితులకు సంబంధించి డీకేటీ భూములు మీవే కాకుండా ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఆక్రమించిన సందర్భం ఉందా సార్? దాంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు కానీ సార్ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు సార్. మా ఊరు నేను దగ్గర సార్. నేను ప్రతి పొద్దున్న లేస్తే మా ఊరు అదే రోడ్లో పోతాము కాబట్టి మా భూమి మాకు ఇవ్వమని మేము ఎన్నోసార్లు వేడుకున్నాం సార్. ఆ సార్ ఇదిగో ఇస్తాను, నేను పక్కన భూమి ఇస్తాను చెప్పారు సందీప్ రెడ్డి సార్ కూడా. నాకు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు సార్. ఇది బాధితుడు రాజానాయక్ చెప్తున్నటువంటి ఆవేదన. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని రాజానాయక్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.